సూపర్ రాజా బడ్జెట్ ఎంత? అసలు ఎవరి సూపర్ రాజా? నేను తప్ప ఈ రోల్ ఇండియాలో ఎవరు చేయలేరని చెప్పారు. మీ మేకింగ్ గురించి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టొచ్చు బ్రో. 100 minutes నాన్ స్టాప్ సినిమా కోసం ఒక కొత్త యాక్టింగ్ సిస్టమ్, యాక్టింగ్ స్టైల్ ని కనుక్కున్నాను. బయట హీరోయిన్ గురించి కూడా మాకు దొరకట్లేదు బ్రో, ఎందుకంటారు? సూపర్ రాజా సినిమా ఎప్పుడు రాబోతుంది? సో మీరు అడిగితే ఇప్పుడు అరౌండ్ ఎంత లేదన్నా 1 lakh followers ఉన్న వాళ్ళు కూడా మీకు కొలాబరేషన్ ఇస్తారు, మీకు సపోర్ట్ ఇస్తారు. మీరు ఎందుకు అది ఇంతవరకు ట్రై చేయలేదు? ఇది ఎడిటింగ్ ఏమీ ఉండదు, మేము షూటింగ్ మొత్తం అయిపోయాక దాన్ని ఎలా తీసుకొచ్చి అలా పెట్టేసాం అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ టైం షూట్కి వెళ్ళినప్పుడు ఫుటేజ్ చూసుకున్నాం, చాలా చాలా బాగాలేదు. ఒకరు జాబ్ చేస్తుందంటే చూడరా వాళ్ళు చూసి నేర్చుకున్నాను, కానీ ఒక సినిమా ఇండస్ట్రీ పోతుందంటే వాళ్ళ మాత్రం చేయకన్నా. ప్రెషర్ అనేది నాకంటా మా పేరెంట్స్కి ఎక్కువ ఉందన్నమాట. అంటే నేను ఏదైనా సరే గుడ్డిగా వెళ్ళను అనమాట, ఒక ప్లాన్ ప్రకారం వెళ్తాను. 70 minutes సింగిల్ షాట్ లో షూట్ అయిపోయాక జామ్ వచ్చింది అనమాట. యాక్చువల్లీ నేను ఎక్కువ మందికి చెప్పలేదు. యాక్చువల్లీ ఇది వచ్చేసరికి మనం ఫుడ్ క్యాష్ అనే కాన్సెప్ట్ మీద వచ్చేస్తున్నాం బ్రో. ఇక్కడ మనం ఒక స్పెషల్ ఇంట్రోలు ఇలాంటివి ఉంటాయి కదా, అంత ఇంటర్వ్యూ లాగా ఉండదు, జస్ట్ కామన్ ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడితే ఎలా ఉండదో అలానే మాట్లాడేద్దాం. అసలు ఎవరి సూపర్ రాజా ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూడలేదు, అండ్ ఈ ట్రైలర్ ఉంటుంది చూడండి, ఇలాంటి ట్రైలర్ మేము ఎప్పుడు చూడలేదు. నిజంగా బ్రో, ఇప్పటిదాకా మనం అయితే వాళ్ళ స్టోరీ గురించి ఒక సపరేట్ వీడియో చేస్తారు, తర్వాత ట్రైలర్ వదులుతారు. కానీ మీరు మీ స్టోరీ చెప్పుకుంటా మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు అనేది, అండ్ అందులోనే ఒక ట్రైలర్ బిట్ ఇచ్చి షాక్ అయినాం. అసలు 6 minutes ఐ థింక్ మీరు వదిలి 6 నిమిషాలు అక్కడ అలా స్టే చేయించారు మమ్మల్ని, ఎడ్డు డైవర్ట్ కానీకుండా. అంటే 30 seconds వీడియోలో అట్లా నిలబడటమే చాలా కష్టం, అలాంటిది మీరు 6 నిమిషాలు అలా ఉంచారు కదా బ్రో. అసలు ఆ చిన్న పిల్లగాడు కాంచి ఈ సాఫ్ట్వేర్ జాబ్ మధ్యలో ఏ రోజైతే మీరు జాబ్ బంద్ చేసి సినిమా ఇండస్ట్రీకి రావాలి, అదే ఐ మీన్ మీరు ఒక సినిమా తీయాలనుకున్నారు, ఈ మధ్యలో మీకు ఎప్పుడు ఒక సినిమా తీయాలని థాట్ రాలేదా? అంటే యాక్టింగ్, షార్ట్ ఫిల్మ్స్ పైన చిన్న ఇంట్రెస్ట్ ఉండేది, బట్ ఫుల్ ఫ్లెడ్జ్ గా సినిమాలోకి రావాలని మనకు అప్పుడే అనిపించదు అనమాట. అంటే ఏదైనా ఒక స్ట్రాంగ్ ఒక ఫోర్స్ లేకపోతే ఒక థాట్ రానంత వరకు మనకు ఏ డిసిజన్ తీసుకోము మనం. ఆ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఇంకా నా వల్ల కావట్లేదు, నాకు కొంచెం యూనిక్ గా ఉంటుంది మైండ్ చిన్నప్పటి నుంచి. ఆ మైండ్ ఈ డైలీ చేసే మోనోటోనస్ వర్క్ సెట్ అవ్వక ఒకేసారి ఆ థాట్ వచ్చింది అనమాట. ఇంకా అంటే మనం లైఫ్ లాంగ్ ఇలానే కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేస్తామా అని క్వశ్చన్ అడుగుతున్నాను ఒక రోజు, లేదని ఆన్సర్ వచ్చింది. సో దెన్ అప్పుడు ఒక స్ట్రాంగ్ గా వెళ్ళిపోదాము క్రియేటివ్ ఫీల్డ్ అని చెప్పేసి ఇటు సైడ్ రావడం జరిగింది. యాక్చువల్ గా ఈ ఇంటర్వ్యూ నా ఫస్ట్ ఇంటర్వ్యూ, అండ్ ఇది మీ ఫస్ట్ మూవీ. నేను సాఫ్ట్వేర్ బంద్ చేసి ఇటు సైడ్ వచ్చేసిన, మీరు సాఫ్ట్వేర్ బంద్ చేసి సినిమా సైడ్ వచ్చేసిన. సో ఇది చిన్న ప్యారల్, అంటే మీరు చేసిన పెద్ద రిస్క్, నేను చేసిన చిన్న రిస్కే. కానీ ఈ రిస్క్ లో నేను ఫేస్ చేసింది ఏంటంటే జాబ్ ఉన్న షేపు మనకు మంత్లీ ఒక టైం శాలరీ వస్తుంది, ఫినాన్షియల్ గా మస్తు ఎంజాయ్ ఉంటుంది లైఫ్. కానీ వన్స్ జాబ్ బంద్ చేసిన తర్వాత మనం మేనేజ్ ఒక ప్లానింగ్ తో వస్తాం, సెట్ ఆఫ్ బ్యాక్ అమౌంట్ ఉంటుంది, ఒక ప్లాన్ తో వస్తాం. కానీ నేను జస్ట్ ఒక ఛానల్ నడపడానికే నాకు ఇంత పెట్టుకున్న బ్యాక్ అమౌంట్ ఇట్లా అయిపోయింది 2-3 నెలల. మీరు ఒక సినిమా అనేది తీసిరు, అప్పుడు ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్ కావాలి, మెంటల్ కూడా మనం చాలా డిస్టర్బ్ అయిపోతాం. అసలు అది ఎలా ఉంటది బ్రో? ఇప్పుడు చాలా మంది కూడా సాఫ్ట్వేర్ జాబ్ బంద్ చేసి వాళ్ళు ఫ్యాషన్ కానీ రావాలనుకుంటారు, రావాలా వద్దా, కానీ మీరు అది చేసి చూపించారు. సినిమా తీయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్, అలాంటి మీరు సింగిల్ షాప్ లో తీసారు. సో అసలు ఈ ఫైనాన్షియల్ ని ఎలా తట్టుకోగలిగారు? అంటే మామూలుగా మనము ఇలాంటి మిడిల్ క్లాస్ లో ఉన్నప్పుడు మీరు చెప్పినట్టే జాబ్ వదిలేస్తే ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. బట్ ఏంటంటే మనకు నమ్మకం ఉంది అనుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నమ్మకం లేదనుకోండి, 100% నమ్మకం లేదు నేను సక్సెస్ అవుతానని, అప్పుడు ఫ్యామిలీ నుంచి డబ్బు అడగడమైనా మీకు భయం వేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మో ఫెయిల్ అవుతాయి ఇలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాకేంటంటే నాకు తెలిసి ఇది ఓన్లీ 1 chance ఉందని చెప్పేసి మీకు పేరులో చెప్పాను కదా, ఫ్యామిలీ కూడా ఓన్లీ 1 chance, ఇది పోతే మళ్ళీ ఇంకా చాలా కష్టం అనమాట. బట్ నాకేంటంటే 100% కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయలేదు, నేను ఓన్ గా యాక్టింగ్, రైటింగ్, డైరెక్షన్ నేర్చుకున్నాను, ఎడిటింగ్ నేర్చుకున్నాను, చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసి అందులో మిస్టేక్స్ చేసి సినిమా ఎలా తీయద్దు ఎలా తీయాలో నేర్చుకున్నాను అనమాట. ఆ స్కిల్స్ నా దగ్గర ఉన్నాయి, అండ్ అది నాకు ఒక బలం లాగా ఉందన్నమాట. లైక్ ఎవరికి తెలియని స్కిల్స్ నేను ఓన్ గా నా మిస్టేక్స్ చేసి నేర్చుకున్నాను. సో ఈ స్కిల్స్ చూసేసి ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలనే బిలీఫ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు రిస్క్ చేసి ఫ్యామిలీతోని మనీ పెట్టించి సినిమా తీయడం జరిగింది అన్నమాట. సో అంటే ఆ నమ్మకం ఉండాలి. అది మీరు బ్లైండ్ నమ్మేసారు, ఇది తప్ప ఇంకో దారి లేదు. బ్లైండ్ నమ్మడం అంటే ఏమో నాకు తెలియదు, బట్ నేను మాత్రం 100% కాన్ఫిడెన్స్ తోని వెళ్ళిపోయాను. యా, వన్ షాట్. ఇప్పుడు నాకున్న డౌట్ కూడా ఇదే బ్రో, మనం ఒక ఇన్స్టిట్యూట్ పోతాం, ఒక జనరల్ గా ఒక డైరెక్టర్ కావాలన్నా, ఒక స్టోరీ రైటర్ కావాలన్నా
ఇన్స్టిట్యూట్ పోతాం, ఒక స్క్రీన్ ప్లే రాసే పద్ధతి ఉంటది. అవును, సినిమా ప్రతి 15 minutes ఒక హై రావాలనే ఒక కాన్సెప్ట్ ఉన్నాయి ఇప్పటిదాకా. ఆ 15 minutes హై లేకుండా సినిమానే వర్కౌట్ కావట్లనే డాన్స్ పోయినాయి. ఇంక ఈ మధ్యలో అయితే ప్రతి 5 minutes కూడా హై ఇవ్వడం ట్రై చేస్తారు. ఎలివేషన్స్ లెవెల్స్ మారిపోతున్నాయి. అలాంటిది సింగిల్ షాట్ సినిమాల ఈ స్క్రీన్ ప్లే అనేది ఎలా సెట్ చేసిరు అది. ఎందుకంటే వన్స్ సింగిల్ షాట్ మెథడ్ అంటే మనం సీన్స్ గురించి చూస్తాం. నేను కూడా కొన్ని మీరు సింగిల్ షాట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు నేను మిమ్మల్ని ఎలా అడిగేది దానికంటే అసలు ఇలాంటి సింగిల్ షాట్ సినిమాలు ఏమేమి తీసిరని చెక్ చేసిన. హాలీవుడ్ లో ఉన్నాయి, ఇండియాలో నా దగ్గర సినిమాలు ట్రై చేయలే, హాలీవుడ్ లో మాత్రం బాగానే తీసిరు. కానీ అవన్నీ కూడా మీరు ఎందుకని తక్కువనే ఉన్నాయి. మళ్ళీ నిజం చెప్పాలంటే హాలీవుడ్ కంటే ఎక్కువ మీరే చేసిరు ఇప్పుడు. యాక్చువల్లీ ఏంటంటే హాలీవుడ్ లో సింగిల్ షాట్ మూవీ అని చెప్తారు, బట్ అది సింగిల్ షాట్ లో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్ మ్యాన్ అని ఒకటి ఆస్కార్ విన్ అయింది, 1917 అని ఒకటి సినిమాటోగ్రఫీకి ఆస్కార్ విన్ అయింది. ఈ 2 movies ఉన్నాయి సింగిల్ షాట్ అని చెప్పేసి. బట్ ఏంటంటే కట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యారెక్టర్ ఒక ఫోటో ఫ్రేమ్ ని పట్టుకొని గోడ పిసిరి కొడతాడు, కెమెరా ఇట్లా ప్యాన్ అవుతుంది, ఆ ప్యాన్ లోనే కట్ ఉంది. ఎడిటింగ్ లో వాళ్ళు మేనేజ్ చేస్తారు అనమాట. సో నెక్స్ట్ షాట్ వేరే డే షూట్ చేస్తారు. మనకేంటంటే సింగిల్ షాట్ లో చూపిస్తారు అనమాట. 1970s లో కూడా ఒక డార్క్ రూమ్ నుంచి వెళ్తుంది. డార్క్ ఎప్పుడైతే కనిపిస్తుందో మనకు స్క్రీన్ లో అది కట్టే. వాళ్ళు ఏంటంటే అలా నెక్స్ట్ డే షూట్ చేస్తారు మళ్ళీ అనమాట. అంటే ఎడిటింగ్ ట్రిక్స్ ఉంటాయి అనమాట. మన దాంట్లో ఏంటంటే ఎడిటింగ్ ట్రిక్స్ ఉండవు. సింగిల్ షాట్ అంటే సింగిల్ షాటే. యాక్షన్ అని చెప్పాక 100 minutes అయినా కట్ చెప్పాము. ఇప్పుడు స్క్రిప్ట్ విషయానికి వస్తే ఏంటి అంటే ఇందులో సీన్ బై సీన్ ఉండదు. మామూలుగా సినిమాలలో ఒక 70 scenes ఉంటాయి, 65 scenes ఉంటాయి అనమాట. ఇందులో సీన్ బై సీన్ ఉండదు. అన్ని ఒక ఫ్లో లో వెళ్ళిపోతుంటది. ఒక రివర్ ఎలా అయితే వాటర్ ఫ్లో లో వెళ్ళిపోతుంటుందో అలా ఆర్గానిక్ గా న్యాచురల్ గా అలా వెళ్ళిపోతుంటుంది. క్యారెక్టర్ ఏదైతే ఉందో మనది క్రేజీ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ బిహేవియర్ నుంచి హైస్ వస్తాయి. మేము కూడా అబ్జర్వ్ చేసినాం. మీరు హీరో అని చిన్నప్పుడు ఎదురగినప్పుడు ఒక చెప్పారు, నేను నా ఫ్యాషన్ ఏంది, నేను సినిమాకి లేటర్ అని అన్నప్పుడు బ్రో మీరు హీరోనా అని ఒకళ్ళు. ఆ టైంలో మీకు జనరల్ గా ఏం చేస్తారంటే ఏదో ఆలోచించుకుంటా ఒక షాట్ పెడతారు, డార్క్ లా ఆలోచిస్తుంటే సడన్ గా ఒక లైట్ లాగా మీరు హీరోగా. కానీ మీరు వెరైటీ చేస్తారు, ఇలా డాన్స్ చేస్తుంటే వచ్చి ఒకళ్ళు అడుగుతారు. దట్ ఈస్ క్రేజీ అనిపించింది. యాక్చువల్లీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. బయట రియల్ చేసి అంటే డాన్స్ కాదు, రియల్ లైఫ్ లో నేను ఏంటి అంటే ఒక పార్క్ వెళ్ళాను. స్టార్టింగ్ స్టేజ్ సినిమా ఫీల్డ్కి ఇంకా పూర్తిగా. ఆ టైంలో ఒక 4-5 పిల్లలు వాళ్ళు ఏంటి అంటే అలా తిరుగుతున్నారు. వెంగళరావు పార్క్ బంజారాస్ లో ఉంటారు. మార్నింగ్ వాక్ వెళ్ళాను. అప్పుడు నన్ను చూసి భయం మీరు సినిమా హీరోని ఒక ఫోటో ఇస్తారని అడిగారు అనమాట. సో నాకు షాక్ అంటే ఏంటి నేను ఎవరికి తెలియదు కదా, నేను అలా కనిపిస్తున్నానా. అప్పుడు నాకు ఇంకా బాగా ఆలోచించడము అంటే అది దీన్ని ఈ సీన్ గా ఇలా తయారు చేశాను అనమాట. ఇప్పుడు మనకి ఫుడ్ ఐటమ్స్ వస్తాయి. ఆ ఫుడ్ ఐటమ్స్ వచ్చే లోపు మనం ఒక గేమ్ అన్నాం, లెట్స్ ప్లే వైకుంఠపాలి వితౌట్ వైకుంఠపాలి. నాకు ఏం తెలియదు, బట్ లేడర్ అండ్ స్నేక్స్ ఉంటది కదా, అదే స్నేక్ అండ్ లేడర్ ఏమంటారు. జనరల్ గా బోర్డు వేసి డైస్ వేసి ఆడతాం. కానీ ఇక్కడ ఏమి ఉండవు, జస్ట్ మనం గేమ్ ఆడుతున్నాం. వైకుంఠపాలి ఫోటో ఇది కూడా మనకు అవసరం లేదు, ఏది లేకుండా జస్ట్ మీరు ఇందులో నుంచి ఒక పేపర్ తీయండి, మీకు నచ్చిన ఒక పేజీ తీయండి. బడ్జెట్ ఇష్యూస్ గుర్తుంచుకోండి, అందుకే పేపర్స్ తెచ్చినాం. సెకండ్ స్టెప్ 2 dice వచ్చింది. సెకండ్ స్టెప్ జనరల్ గా అందరికీ ఫస్ట్ స్టెప్ ఉంటుంది చూడండి, హార్డ్. కానీ యాక్చువల్ గా ఇలాంటి ఫీల్డ్ ఉన్న వాళ్ళు చేస్తారు. ఫస్ట్ స్టెప్ అనేది మనం అచీవ్ అయినాం రా అనుకున్న టైంలో సెకండ్ స్టెప్ లో కంపల్సరీ ఒక దెబ్బ పడుతుంది చాలా మందికి. మనం ఇప్పుడు వచ్చినాం రా, ఇంతవరకు వచ్చినాం, మనకంటే ఒక సపరేట్ నిలబెట్టుకున్నాం రా అనుకున్న టైంలో మళ్ళీ వెనకాల పోతున్నాం అన్న ఒక సిచ్యువేషన్ వస్తుంది. అలాంటి సెకండ్ స్టెప్ ఏమైనా అనిపించిందా మీ మూవీ జర్నీలో? ఈ సినిమా తీసినప్పుడు ఇంకా స్టేజ్ లోకి రాలేదు నేను. యాక్చువల్లీ అది ఫేస్ చేయలేదు ఇప్పటి వరకు. జర్నీ అయితే కరెక్ట్ గానే సాగుతుంది. అంటే నేను ఏదైనా సరే గుడ్డిగా వెళ్ళను అనమాట. ఒక ప్లాన్ ప్రకారం వెళ్తాను. మన గోల్ ఏంటి, దానికి కావాల్సిన స్టెప్స్ ఏంటి, అది ఎలా రీచ్ అవుతాం అనే ప్లాన్ తో వెళ్తాను. సో నాకు ఇప్పుడు పెద్ద దెబ్బ అయితే తగలేదు. మేబీ ఫ్యూచర్ లో తగిలితే మళ్ళీ ఇంటర్వ్యూ చేసి చెప్తాను నేను. ఇంకోటి పికప్ చేయండి. ఓకే, కింది చేద్దాం. స్నేక్ త్రూ అవుట్ మీ మూవీ జర్నీలో ఇప్పుడు మీరు ఈ మూవీ తీసారు, సింగిల్ షాట్ మూవీ అంటే దాదాపు మన స్క్రీన్ మీద వచ్చేస్తుంది. స్నేక్ వచ్చేసింది. అండ్ మీకు ఈ జర్నీలో స్నేక్ లాగా ఉంటుంది చూడండి, ఏమనిపించింది సిచ్యువేషన్? 9 times కదా మీరు తీసిన, 8 times 9 times షూట్ 9 times షూట్ కి వెళ్ళారు. 9 times లా అతి పెద్ద స్నేక్ లాగా ఏమనిపించింది? మధ్యలో ఎక్కడైనా ఇది డ్రాప్ అయిపోద్దేమో భయం వచ్చేలాగా. అది పాము కాబట్టి అంటే మన గేమ్ లో, మన ఇప్పుడు లాడర్ గేమ్ లో పై దాకా పోతాం. 100 కాడ 98 కాడ 97 కాడ పాము ఉంటది, మళ్ళీ అది కాటేసినట్టు కిందకి వస్తాం. అలాంటి స్టెప్ మీకు ఏమనిపించింది? యాక్చువల్లీ ఏంటంటే సింగిల్ షాట్ అంటే ఎప్పుడు ఒక ఫ్లో లో ఉండాలి కదా మూవీ షూటింగ్. ఒక టైంలో ఏంటి అంటే మధ్యలో చాలా పెద్ద ట్రాఫిక్ జామ్ జరిగింది. మా జర్నీ ఏంటంటే ఎక్కువ ఆగదన్నమాట. మా జర్నీ చాలా ఫుల్ రేస్ లా ఉంటుంది.
అంటే 70 minutes సింగిల్ షాట్ లో షూట్ అయిపోయాక జామ్ వచ్చింది అనమాట. ఆ 70 minutes చాలా అద్భుతంగా చేసాం యాక్టింగ్, అసలు ఇద్దరం ఇన్వాల్వ్ అయిపోయి చేసాం. అప్పుడు ట్రాఫిక్ జామ్ వచ్చేసరికి అప్పుడు ఇంకా క్లోజ్ చేసా షూటింగ్. అప్పటికి 70 minutes అయిపోయింది. 70 minutes ఇంకా జస్ట్ 25-30 minutes అయిపోతే షూటింగ్ అయిపోతుంది అనమాట. సో అక్కడ నాకు అనిపించింది అనమాట, అరే ఇంత కష్టపడి అంత బాగానే వచ్చింది కదా అని చెప్పేసి. అక్కడ కొంచెం సరే మళ్ళీ ఏంటంటే నేను ఏం చేశానంటే డిసప్పాయింట్ అవ్వలేదు. ఓకే, ఇది ఒక లెసన్. ఇలాంటి ట్రాఫిక్ జామ్స్ వస్తే మనం ఏం చేయాలి, ఎందుకంటే మళ్ళీ కట్ ఉండదు, సెకండ్ టేక్ ఉండదు కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి షూట్ చేయాలి కదా. సో మేము రిహార్సల్స్ లో ఏం చేసామంటే, ఓకే ఈ ఏరియాలో మనకి ఎక్కువ ట్రాఫిక్ జామ్ వస్తుంది, సో ఈ ఏరియాకి రీచ్ అయ్యేంత వరకు మనం ఈ సీన్స్ ని కొంచెం డిఫరెంట్ గా యాక్టింగ్ చేద్దాం, అంటే కొంచెం స్లోగా తీసుకెళ్దాం, లేకపోతే కొంచెం ఇంప్రూవైజేషన్ చేద్దాము. ఇది దాటాక మళ్ళీ ఇంకో రేస్ వచ్చే ఒక సాంగ్ ఉందన్నమాట. యాక్చువల్లీ నేను ఎక్కువ మందికి చెప్పలేదు, మన సింగిల్ షాట్ సినిమాలో ఒక 5 minutes సింగిల్ షాట్ సాంగ్ ఉంది సినిమాలో. మళ్ళీ సాంగ్ అది ఒక రేసీ ఎనర్జెటిక్ సాంగ్ అనమాట. అంటే ఒక 65 minutes తర్వాత మనకి ఒక 5 minutes సాంగ్ ఉంటుంది, 70 మళ్ళీ 30 minutes సింగిల్ షాట్ లో యాక్టింగ్ ఉంటుంది. సో ఈ సాంగ్ కి బ్రేక్ వచ్చిందంటే మొత్తం ఫెయిల్ అవుతుందని చెప్పేసి అక్కడ వరకు డిఫరెంట్ గా షూట్ చేసి, అట్లీస్ట్ ఆ సాంగ్ కి వచ్చే 10 minutes ముందు వరకు కొంచెం స్లోగా కొంచెం ఇంప్రొవైజేషన్ గా చేసి, అది ఆ జామ్ దాటాక ఇంకా ఒక రేంజ్ లో సాంగ్ ఫినిష్ చేసి. సో ఇది ఏంటంటే లెసన్ నుంచి నేర్చుకొని. ఇంకోటి పిక్ చేయండి బ్రో, ఇప్పుడు మధ్యలో చేద్దాం. 6 అనేది మనకి ఈ గేమ్ బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. సరే 6 వచ్చింది. 6 అనేది మనకి డైస్ గేమ్ వల్ల 6 పడ్డదంటే ఒక మంచి నెంబర్ పడ్డట్టు. మీకు సినిమా తీసేటప్పుడు అలాంటి ఒక మంచి 6 అని ఎప్పుడు అనిపించింది? సినిమా షూటింగ్ ఫినిష్ అయినప్పుడు 9 months 7 months రిహార్సల్స్ చేసాము, 2 months ట్రయల్ షూట్స్ కి వెళ్ళాం, 9 ట్రయల్ షూట్స్ కి వెళ్ళాం. 10th షూట్ కి ఓకే అయిపోయింది కదా సింగిల్ షాట్ లో. అప్పుడు రిలీఫ్, ఇంకా నేను ఎంత రిలీఫ్ అయ్యానో నా పార్ట్నర్ నాతో యాక్ట్ చేసిన అతను కూడా అంతే రిలీఫ్ అయ్యాడు. అసలు అమ్మాయిగా ఇంకా ఉండదురా బాబు, 9 months చేశాక ఇప్పుడు సింగిల్ షాట్ లో ఫినిష్ అయిందని చెప్పేసి అప్పుడు ట్రైలర్ లో జంప్ చేసాను, చూసాం అంటే హ్యాపీగా ఉన్నాం అనమాట. అప్పుడు మీకు 6 అనేది రాలేదు సినిమాలో అసలు. అది అంటే ఛాలెంజెస్ కదా, సింగిల్ షాట్ షూట్ ఫినిష్ చేయడం అనేది ఛాలెంజెస్. సో మేము హ్యాపీ మూమెంట్స్ ని, అంటే నేను ఏంటంటే ఏదైనా చిన్న హ్యాపీ మూమెంట్ వస్తే ఉబ్బిపోయే టైప్ కాదనమాట. మన ఫైనల్ గోల్ ఏంటి, షూట్ ఫినిష్ చేయడం. అది అయ్యేంత వరకు సంతోషాలు, ఆనందాలు, గేమ్లు ఇవేమి ఉండవు, అది అయితేనే సంతోషం. సో 6 అనేది అదొకటే అనమాట. లాస్ట్ 2 నేను తెలిసి ఈ రెండిట్లే అయింది. ల్యాడర్. ఇప్పుడు మనకి ఈ గేమ్లు ఉంటుంది చూడండి, మన వైకుంఠపాలి అంటారు. ఈ ల్యాడర్ అనే గేమ్ లో ల్యాడర్ వచ్చినప్పుడు ఒక సెట్ ఆఫ్ రిలీఫ్ వస్తుంది, అంటే ఎన్ని పావులు తప్పించుకున్నాం, ఇంకా ఫార్వర్డ్ అయిపోయినాం. మీ సినిమా తీసేటప్పుడు అదొక సిచ్యువేషన్ వచ్చి ఆ సిచ్యువేషన్ లో ఇది భలే దాటేసినాం, ఇంక ఇలాంటి ప్రాబ్లం మళ్ళీ మనం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు అన్నప్పుడు ఏమైనా అనిపించిందా? ఆబ్వియస్ మన ప్రమోషన్స్ అంటే నేను ఎవరికి తెలియదు కదా, స్టార్టింగ్ లో 0 17 cities ఒక్కనే తిరిగాను కదా ప్రమోషన్స్ కోసం. అలా తిరిగి ఎంతో మందిని కలిసి అది ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ పెడితే ఫస్ట్ ఎవరికి తెలియని నేను దాదాపు 2 to 3 crores అకౌంట్స్ కి రీచ్ అయినా వీడియోస్ అని 924 వీడియోస్. ఆల్మోస్ట్ ఇప్పుడు 1000 అయిపోయింది. 1000 ప్రమోషనల్ వీడియోస్ 2 to 3 crores తెలుగు ప్రజలకు రీచ్ అయ్యేసరికి ఓకే ఎవరికి తెలియని మనం అంటే ఇప్పుడు 0 కదా, ఇప్పుడు అందరికీ తెలిసాం కాబట్టి ఆ ల్యాడర్ అలా ఎక్కిపోయాం అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఫైనల్లీ బ్రో, ఇది మీరు తీసిన తీయకుండా ఇదే ఉంటది, మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు చూపిస్తున్నా. అండ్ దిస్ ఇస్ 1 ఫస్ట్ స్టెప్ అనేది చాలా క్రూషియల్ స్టెప్ బ్రో. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇక్కడ ఎవరైనా కూడా ఏదైనా ఒక ఫ్యాషన్ కి వెళ్ళాలనుకున్నప్పుడు సెట్ ఆఫ్ జాబ్ ఫీల్ ఉన్నాం మనం మంచిగా, అది మనకు సెట్ కదా అని తెలిసే చాలా వరకు అంటే నువ్వు మన చుట్టూ ఉన్న చాలా మంది అరే మేము కాంప్రమైజ్ కాలేదా, మేము చేయలేస్తున్నాం తప్పట్లే ఫ్యాన్స్. కానీ మనం అదొక స్టెప్ దాటేసినప్పుడు ఏదో సాధించిన అనుకుంటాం, జాబ్ వద్దు చేయడం ఒక సాధించుకుంటాం. కానీ మీరు తీసుకున్న సినిమా తీయటం అనేది ఒక పాయింట్, కానీ 1 shot తీయాలని ఒకటి పెట్టుకోరు. అది అనేది మీకు ఎలా అనిపించింది బ్రో? ఆ ఫస్ట్ స్టెప్ స్టార్టింగ్, ఫస్ట్ టైం షూట్కి వెళ్ళిరు అండ్ ఫస్ట్ టైం సక్సెస్ అవుతాం అనుకునే వెళ్దాం, మాక్సిమం మనం ఈ దెబ్బలు కొట్టేయాలరా అన్నట్టే వెళ్దాం. అంతే అంతే. కానీ అది మీకు 9 times పట్టింది, 9 ట్రయల్ షూట్స్ పట్టింది. అది ఎలా అనిపించింది బ్రో మీకు? ఆ ఫస్ట్ స్టెప్ అనేది మీకు లైఫ్ లో ఏం నేర్పిందంటే ఏం చెప్తారు? బికాస్ మీకు అదే ఫస్ట్ సినిమా, అది ఇంట్లోకి వచ్చిన డబ్బులు అన్ని మీరు మీ పేరెంట్స్ అంతా మీ మీదనే ఆశ పెట్టుకోరు, అది మీరు మొత్తం ఆడ పెట్టి మీ ఫస్ట్ స్టెప్ అడిగేస్తారు. అది ఎలా అనిపించింది బ్రో? యాక్చువల్లీ ఫస్ట్ టైం షూట్ కి వెళ్ళినప్పుడు ఓకే మొత్తం రిహార్సల్స్ అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ఇక షూట్ కి వెళ్దామని చెప్పేసి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫుటేజ్ చూసుకున్నాం.
చాలా చాలా బాగాలేదు అసలు చెప్పాలంటే. అంటే మనం ఒక రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సింగిల్ షాట్ అని చెప్పేసి. ఫస్ట్ టైం చూసి నేను ఎంత షాక్ అయిపోయినా, డిప్రెస్ కాదు, ఎంత డిసప్పాయింట్ అయినా అంటే ఏంటి, నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేసి ఇలా అంటే యాక్టింగ్ సరిగ్గా లేదు, కాస్ట్యూమ్ సరిగ్గా లేదు, చేసే ఎక్స్ప్రెషన్స్ సరిగ్గా లేవు, ఆ షూటింగ్ ప్రాసెస్ సరిగ్గా లేదు. ఎందుకంటే మనకు అంతా సీన్ బై సీన్ చేయడం అలవాటు కదా, చిన్న ఎప్పుడు అవే చూస్తుంటాం కదా, సింగిల్ షాట్ ఎవరు చేయలేదు, మనకు రిఫరెన్స్ పాయింట్ కూడా ఏది లేదు సినిమా. సో ఫస్ట్ టైం చూస్తే అస్సలు నిజంగా చెప్తున్నా అసలు బాగాలేదు. నాకైతే ఏంటి నేను నేను ఇన్ని రోజులు దీనికోసం ఇన్ని రోజులు రిహార్సల్ చేసింది అనుకున్నా, ఓకే ఇది కాదు, ఏంటి ఎక్కడ ప్రాబ్లం వస్తుందని ఆలోచిస్తే నేను ఏం చేశానంటే ఒకసారి బయటికి వెళ్ళా, ఎక్కడో ఒక కొంచెం బాగా రష్ ఉండే ప్లేస్కి వెళ్ళి మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళి బైక్ ఆపి ఊరికే వచ్చేపోయే బైక్ వాళ్ళని చూస్తున్నాను. వాళ్ళు అక్కడ జనాలు తిరుగుతుంటారు కదా, నడుస్తుంటారు, వాళ్ళని అబ్జర్వ్ చూస్తుంటే ఒక అబ్బాయి చాలా స్టైలిష్ గా కనిపించాడు. ఏంటంటే ఒక షార్ట్ హ్యాండ్ షర్ట్ వేసుకున్నాడు, కలర్ఫుల్ ది ఫ్లోరల్ షర్ట్, ఒక ఇది చైన్ పెట్టుకున్నారు అనమాట. చైన్ పెట్టుకొని చాలా మంచి యాటిట్యూడ్ తో ఉన్నాడు అనమాట. దీని ఏమంటే యాక్టింగ్ లో అబ్జర్వేషన్ స్కిల్స్ అంటారు. అంటే మన క్యారెక్టర్ ఒకటి అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ లాగా రియల్ లైఫ్ లో ఎవరైనా ఉన్నారో చూస్తాం అనమాట. ఎవరైనా ఉంటే దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటాం మనము. సో నాకు అనిపించింది ఓకే ఇలాంటి కాస్ట్యూమ్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతుంది, ఎందుకంటే మన క్యారెక్టర్ కూడా ఇంతే క్రేజీగా ఉన్నాడు కదా. అప్పుడు నాకు ఓకే అంటే దీనికి కాస్ట్యూమ్ డిజైనర్ సపరేట్ గా ఉంటే నాకు చెప్తాడు ముందే, ఇలాంటి కాస్ట్యూమ్ సెట్ మనకి ఎవరు లేదు, నేనే మొత్తం చేసుకుంటాను కాస్ట్యూమ్ ఆ డైరెక్షన్ అంతా. సో నాకు ఈ అబ్జర్వేషన్ స్కిల్ వల్ల ఓకే క్యారెక్టర్ ని ఇలా మలుద్దాం అని చెప్పేసి అప్పుడు కాస్ట్యూమ్ చేంజ్ చేసా, అండ్ దెన్ మా లొకేషన్ చేంజ్ చేసా, అండ్ యాక్టింగ్ స్టైల్ చేంజ్ చేసా, నా క్యారెక్టర్ చేంజ్ చేసా, అన్ని చేంజ్ చేసా ఆ ఫస్ట్ షూట్ తర్వాత. ఇప్పుడు ఇంకా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సింగిల్ షాట్ ఫిల్మ్. ఇట్స్ నాట్ మీ ఒక్కడికే ప్రౌడ్ కాదు, అది మీలాగా ఫ్యాషన్ గా అనుకుని వస్తారు చూడండి, అందుకు ప్రౌడ్. ఎందుకంటే ఇప్పటిదాకా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళడం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఒకటి జాబ్ చేస్తుందంటే చూడరా వన్ చూసి నేర్చుకున్నాను, కానీ ఒక సినిమా ఇండస్ట్రీకి పోతుందంటే వాళ్ళ మాత్రం చేయకండి. ఇప్పుడు నేనే ఉన్నా, నన్ను చూసి కూడా చాలా మంది మా ఫ్యామిలీలో అనుకోవచ్చు, మంచిగా నెలకు జీతం వస్తుంది కూర్చొని ఎంఎన్సీ కంపెనీలో కూర్చునేదానికి పోయి యూట్యూబ్ అని వీడియోలని. మాకేం ఉన్నప్పుడు సినిమా అన్నప్పుడు మీరు అమ్మేసిరు, ఉన్నాయి కూడా అమ్మేసారు, నేనేం అమ్మలే. సో ఆ ప్రెషర్ మన మీద క్రియేట్ అవుతుంది. మన పేరెంట్స్ క్రియేట్ చేయకపోవచ్చు, కానీ మన పేరెంట్స్ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చేస్తారు. మనకు ఆ ప్రెషర్ లేకపోవచ్చు, కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు మన మీద ప్రెషర్ అనేది కంపల్సరీ క్రియేట్ చేస్తారు. డెఫినెట్ గా. ఎలా బ్రో అది? యాక్చువల్లీ ప్రెషర్ అనేది నాకంటా మా పేరెంట్స్ కి ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే మా పేరెంట్స్ మా చుట్టాలు గానీ, మా ఇంటి పక్కల వాళ్ళు గానీ, వాళ్ళు ఏదైనా పెళ్లికి వెళ్ళినా సరే అందరూ సెటిల్ అయిపోతుంటారు కదా, పెళ్లి చేసుకుని జాబ్, అలా వాడు చూడు పెళ్లి చేసుకున్నాడు, వాడు చూడు కారు కొన్నాడు, వాడు చూడు బిల్డింగ్ కట్టాడు. మన కాడ మెయిన్ ఇదే కదా, 28 సంవత్సరాలు వచ్చిందా జాబ్ చేయాలి, పెళ్లి చేయాలి, అయిపోయింది నువ్వు సెటిల్. మన కాడ నువ్వు సెటిల్మెంట్ ఏంటంటే నువ్వు పెళ్లి చేసుకున్నావా సెటిల్, తర్వాత 2 పిల్లలు కన్నావా ఇంకా సెటిల్. వాళ్ళ దృష్టిలో అదే రైట్, అది పెద్దవాళ్ళు కదా వాళ్ళు ఏంటంటే కొడుకు కన్నాము, చదివించాము, పెద్ద పెరిగాడు, ఇప్పుడు ఏంటి ఆవారగా అలా తిరుగుతున్నాడు, పెళ్లి చేసుకుని మంచి అమ్మాయి కోడలు, మంచి పిల్లలు, బిల్డింగ్, అంటే వాళ్ళు చాలా కళ్ళలో ఆనందం ఉంటుంది వాళ్ళకి. మనం అది చేస్తాము, బట్ ఏంటంటే మనకు ఫస్ట్ ప్యాషన్ లైఫ్ ఉన్నదే ఒకటి కదా. ఈ మూమెంట్ ఈ టైం వదులుకుంటే మళ్ళీ ఎప్పటికీ మనం అనుకునేది సాధించలేం కదా. వాళ్ళని ఒప్పించాలి, మనం ఒప్పించి వాళ్ళు బాధపడ్డా సరే ఇంకా మన నమ్మకం ఉండాలి, చెప్పే కదా నమ్మకం ఉండాలి మన పైన. మనకు ప్రెసెంట్ మనం ఇప్పుడు దాదాపు ఒక సైడ్ నుంచి సినిమా ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక సైడ్ నుంచి మీ పర్సనల్ లైఫ్ ని కూడా టచ్ చేసినాం. కానీ నాకు ఇప్పుడు టెక్నికల్ పరంగా అంటే నాకు తెలియదు సినిమా గురించి, నేనేదో చేసినాను కాదు, కానీ నాకు చాలా డౌట్ వచ్చింది. సింగిల్ షాట్ సీన్స్ చూస్తాం మనం జనరల్ గా, ఏమన్నా ఫైట్ సీన్స్ కానీ సినిమాలో కానీ సీన్స్ చూస్తాం. అదొక సింగిల్ షాట్ చేయాలంటే ఒక కెమెరా ఒకరు పట్టుకొని, వైర్స్ ఒకరు పట్టుకొని, లైటింగ్ చూసుకోవాలి, అండ్ అది కంటిన్యూగా మూవ్ అవుతుంటారు. ఇక్కడ ఒకరు కొడుతున్నప్పుడు అక్కడి నుంచి ఒకరు వస్తారు, మళ్ళీ అంటే కెమెరా ఇటు మళ్ళాలి. ఏంటంటే అది ఒక సర్టెన్ లొకేషన్ లో, ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్ కో, లేదంటే ఒక రూమ్ వరకే. నేను మీ ట్రైలర్ అబ్జర్వ్ చేస్తే కొన్ని డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ఉన్నాయి. మీ సాయిపల్లి కోసం మీరు ఒకటే ఎత్తుకుతున్నది ఉన్నది, బైక్ మీద ఉన్నది, అండ్ ఒక చోట్ల మీరు డ్రగ్ అని సంథింగ్ ఉంటది కదా, సో అలా కూడా ఉంది. బైక్ దిగుతురు, బైక్ ఎక్కుతురు, ఇవన్నీ కూడా సినిమాలో రాలానే ఉంటది. ఇప్పుడు ఈ రా అనేది ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు షూట్కి వచ్చినప్పుడు కూర్చున్నాం, మీ సినిమాలో కూడా అలానే ఉంటది. వన్స్ కెమెరా ఆన్ చేసినట్టు మీ బైక్ స్టాండ్ వేసింది 100 minutes కట్ షాట్, అంటే ప్రతిదీ అలానే ఉంటుందా, లేదంటే ఎడిటింగ్ లో మారిపోతుంది అదేమన్నా? లేదు, ఎడిటింగ్ ఏమీ ఉండదు. మేము షూటింగ్ మొత్తం అయిపోయాక దాన్ని అలా తీసుకొచ్చి అలా పెట్టేసాం అనమాట. ఎడిటర్ లేడీ సినిమాకి జస్ట్ వాయిస్ ఫిల్టర్ చేసి, వాయిస్ క్లారిటీగా ఫిల్టర్ చేసి డబ్బింగ్ ఇచ్చేసి, అది కూడా లైవ్ వాయిస్ అయినా? అంటే లైవ్ వాయిస్ సెట్ అవ్వలేదు, డబ్బింగ్
డబ్బింగ్ ఇచ్చేసి. బట్ లిప్ మాత్రం మీకు కనిపిస్తుంది ఎక్కడ కూడా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అన్నట్టు అనమాట. 1400 డైలాగ్స్ మేమైతే స్క్రిప్ట్ లో రాసుకున్నామో అది 7 months ఒకటే స్క్రిప్ట్ 200 times ప్రాక్టీస్ చేసాము. అంటే 8 months ఎన్ని డేస్ ఉంటాయి? 240 days ఉంటాయి. అదో 250 ఎంత ఉంటాయి, 240 days ఉంటాయి. 240 days లో 200 times ప్రాక్టీస్ చేసామంటే అర్థం చేసుకో. హాలిడేస్ అవన్నీ వదిలేసి ప్రతి డే 1400 డైలాగ్స్ ప్రతి ఆ స్క్రిప్ట్ ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసాం. అంటే అలా ఇంకా మొత్తం నిద్రలో లేచినా కూడా చెప్పేస్తాం అనమాట డైలాగ్స్. ఫ్యాషనేటెడ్ అనే పదం ఎంటమే కానీ ఫస్ట్ టైం చూస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. నిజం బ్రో, ఎందుకంటే 1400 డైలాగ్స్ గుర్తుపెట్టుకుందాం అంటారు. ఇప్పుడు చూడండి, మీ ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలంటే 10 questions గుర్తుపెట్టలేక నేను ఈ ఇంటర్వ్యూస్ వద్దురా భయ్ మంచిగా క్యాజువల్ గా మాట్లాడుకునే సిచ్యువేషన్ పెట్టుకుందాం అనుకున్నా. కానీ 1400 డైలాగ్స్ అంటే ఇట్స్ నాట్ జోక్ కదా బ్రో. ఇప్పుడు మనం కెమెరా ఆన్ చేసి 2 dialogue కొట్టే లోపు ఇన్ని రకాల డిస్టర్బెన్స్ వస్తాయి. అలాంటిది మీరు మీ ఫ్రెండే 700 డైలాగ్స్ ఉన్నాయి అన్నారు. మళ్ళీ హీరోయిన్ చెప్పాలి, మీరు చెప్పాలి. అసలు మీకు ఆ డైలాగ్స్ రాసేటప్పుడు కూడా ఎప్పుడు అనిపించలేదు బ్రో ఇది ఇంపాసిబుల్ అసలు ఇలాంటి మీరు సరే మీకంటే అంత ఫ్యాషన్ ఉంది కానీ మీకు వచ్చే టీం అలా ఎలా ఉంటారని. అందుకే కదా అతను ఏంటంటే ఫస్ట్ నేను సెలెక్ట్ చేసినప్పుడు వంశీ అని నా పార్ట్నర్, ఆయన వచ్చినప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఆయన ఏమన్నాడు, నేను తప్ప ఈ రోల్ ఇండియాలో ఎవరు చేయలేరని చెప్పారు. నేను అసలు ఏంది ఇంత అంటే మనిషికి కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్. ఆయన చేస్తాడా చేయడానికి పక్కన పెట్టేసి కాన్ఫిడెన్స్ అయితే ఒక రేంజ్ లో ఉంది. అరే ఇంత కాన్ఫిడెన్స్ 2 pages చదివారు డైలాగ్ లో, నాకు ఓకే అనిపించింది తీసుకున్నా. బట్ తీసుకున్నాక తెలిసింది అనమాట ఆ డైలాగ్ కాదు. నేను ప్రిపేర్ చేయడానికి నాకు 7 months పట్టింది అనమాట. బట్ 7 months ఆయన ఓపికతోటి ప్రతిసారి వచ్చి చేయడం చేసిండు. 7 months తర్వాత ఆయన కూడా రెడీ అయ్యాడు, నేను రెడీ అయ్యాను. దెన్ మేము షూట్కి వెళ్ళాం అనమాట. ఎంతమంది యాక్చువల్ గా మీ టీం అంటే ఈ సింగిల్ షాట్ సినిమా అంటే ఎన్ని కెమెరాస్ వాడి? సింగిల్ కెమెరా అయినా మళ్ళీ ఒకటే కెమెరా ఉంటుంది? ఒకటే కెమెరా. ఎంతమంది కెమెరా మ్యాన్? ఇప్పుడు 2-3 కెమెరాలు పడితే సింగిల్ షాట్ ఎట్లా అవుతుంది? కట్ అవుతుంది. సరే సింగిల్ క్యామ్ తోనే ఇప్పుడు కెమెరా మ్యాన్ మేకింగ్ గురించి ఏంటి అంటే చాలా సస్పెన్స్. అది మీరు సినిమాలోనే చూడాలి. మీ మేకింగ్ గురించి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టచ్చు బ్రో. నేను యాక్చువల్లీ ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యాక ఒక వీడియో చేస్తాను యాక్టింగ్ పైన. ఈ విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కూడా చెప్పా. ఇప్పుడు మీరు ఇండియాలో ఎంత పెద్ద స్టార్ అయినా తీసుకోండి, ఎంత పెద్ద యాక్టర్ అయినా తీసుకోండి, నేషనల్ అవార్డ్ అయినా ఆస్కార్ అవార్డ్ అయినా తీసుకోండి, వాళ్ళు ఏంటంటే షార్ట్ బై షార్ట్ యాక్టింగ్ చేస్తారు. అంటే ఇప్పుడు రష్యన్ యాక్టర్ కాన్స్టాంటిన్ స్టానిస్లావ్స్కీ అని ఒకతను ఉంటాడు. ఆయన 1860s లో యాక్టింగ్ అంటే ఏంటని ఒకటి కనిపెట్టాడు, మెథడ్ యాక్టింగ్ అని. అంటే మెథడ్ యాక్టింగ్ ని స్టానిస్లావ్స్కీ సిస్టమ్ అని కూడా అంటారు అనమాట. ఆయన కనిపెట్టిందని ప్రపంచంలో ప్రతి యాక్టర్ వాడుతున్నారు, దాదాపు ఆల్మోస్ట్ ఆల్ యాక్టర్స్. అయితే మీకు రాజీవ్ కనకాల ఐడియా ఉంటుంది. రాజీవ్ కనకాల వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, దేవదాస్ కనకాల అండ్ వాళ్ళ వైఫ్. వీళ్ళిద్దరు ఏంటంటే 1980s లో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, 1970s లో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో టీచర్స్ అనమాట. వీళ్ళు మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో స్టానిస్లావ్స్కీ సిస్టమ్ టీచ్ చేసేవాళ్ళు. వీళ్ళ కింద శిష్యులు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఇలా వీళ్ళందరూ స్టానిస్లావ్స్కీ సిస్టమ్ నేర్చుకున్న వాళ్ళే. ఆ సిస్టమ్ ని యూజ్ చేసి చిరంజీవి గారైనా రజనీకాంత్ గారైనా అప్పటి నుంచి ఇప్పటి వరకు యాక్టింగ్ చేస్తుంటారు, రాజేంద్ర ప్రసాద్ గారైనా సరే. అయితే ఏంటి ఈ సిస్టమ్ లిమిటేషన్స్ ఏంటి అంటే ఓన్లీ షార్ట్ బై షార్టే పనికి వస్తుంది. అంటే ఒక షార్ట్ 5 seconds 10 seconds 30 seconds, ఈ 30 seconds వరకు నువ్వు రిహార్సల్స్ చేసుకోవాలి. ముందు ఎమోషనల్ గా అందులో రీలేమ్ అయిపోవాలి. దెన్ యాక్షన్ అనగానే 30 seconds చేసి కట్ అని అమ్మాయి మళ్ళీ బయటకు వచ్చేయాలన్నమాట. ఇది సిస్టమ్, ఇది స్టానిస్లావ్స్కీ సిస్టమ్. నేను ఎప్పుడైతే ఈ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నానో నేను కూడా ఈ సిస్టమ్ నేర్చుకున్నాను. అంటే ఇన్స్టిట్యూట్ కి పోయి కాదు, బుక్స్ చదివి నేర్చుకున్నాను అనమాట. బట్ ఇది పనికిరాదు దీనికి అని చెప్పేసి నేను 100 minutes నాన్ స్టాప్ సినిమా కోసం ఒక కొత్త యాక్టింగ్ సిస్టమ్, యాక్టింగ్ స్టైల్ ని కనుక్కున్నాను అనమాట. ఇది సూపర్ రాజా యాక్టింగ్ స్టైల్ అనుకోవచ్చు. సినిమా ఎందుకంటే ఎవరు ఈ సినిమా చేయలేదు కాబట్టి, ఎవరు ఇలాంటి యాక్టింగ్ చేయలేదు కాబట్టి, ఎక్కడ ప్రాక్టీస్ లో లేదు కాబట్టి, ట్రైలర్ కూడా అదే డైలాగ్ చెప్తాను, ఇది ఎక్కడ ప్రాక్టీస్ లో లేదని చెప్పేసి. ప్రాక్టీస్ లో లేదు అన్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు? నువ్వు కొత్తగా కనిపెడితేనే కదా చేసేది. మాకు కూడా అదే డౌట్ ఉంది అసలు. ఎందుకంటే కెమెరా స్టార్ట్ అయిందంటే మళ్ళీ 100 minutes కి సినిమా అయిపోద్ది. సినిమా స్టార్ట్ అయిందంటే మళ్ళీ క్లైమాక్స్ ఉంటుంది చూడండి, స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ దాకా మీ మైండ్ లోనే ఉండాలి. అవును, డెఫినెట్. అది ఎలా పాసిబుల్ బ్రో? అసలు అది ఆలోచించడానికి ఇది పాసిబులా, లేదంటే సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా వాడుకుంటారా? ఇప్పుడు క్యారెక్టర్ ఇప్పుడు నేను యాక్టర్ అనుకోండి, నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు అనుకోండి, నేను కంప్లీట్ గా క్యారెక్టర్ గా మారిపోవాలి. దానికి ఏంటంటే మన ఈగోని వదిలేయాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సూపర్ రాజా అనుకోండి, నాకు నేను గొప్ప అనుకుంటా, అరే నేను సూపర్ రాజా, నేను అది అనుకుంటా. నువ్వు సూపర్ రాజా కాదు, నువ్వు భరత్ ఒక క్యారెక్టర్ అని అనుకోండి, ఓ నేను సూపర్ రాజా కాదు భరత్ అంటే నేను నావన్నీ వదిలేయాలి. నేను
నాకు చాలా ఎవరికైనా మనిషి అన్న వాడికి కొంచెం ఈగో ఉంటుంది అనమాట. ద బెస్ట్ యాక్టర్ ఏంటంటే వాడు ఈగోని పక్కన పెట్టేసి నేను కాదు వీడే నాకు ఇంపార్టెంట్, నేను వీని అని చెప్పేసి వాడిలోకి లీనం అయిపోయి చేయాలి. అది 10 సెకండ్ చేస్తాడు, 30 సెకండ్ చేస్తాడు. బట్ ఆ ఈగోని 100 minutes పక్కన పెట్టాలి. ఆ ఫోకస్, కాన్సన్ట్రేషన్, ప్రిసిషన్ ఉంటుంది అనమాట. ఒక్క సెకండ్ అయినా నేను షూట్ మధ్యలో క్యారెక్టర్లోకి వెళ్ళి బయటకు వచ్చానంటే ఆడియన్స్ పసిగట్టేస్తారు, అరే వీడు యాక్టింగ్ చేస్తున్నాడు రా అని చెప్పేసి. సో 100 minutes నువ్వు అంత ఫోకస్ అనే క్యారెక్టర్ లో ఎలా ఉంటావో, ఆ 700 డైలాగ్స్ నువ్వు ఎలా గుర్తు పెట్టుకుంటావు. అండ్ ఐఎమ్ నాట్ జస్ట్ అన్ యాక్టర్, నేను యాక్టర్, రైటర్, డైరెక్టర్ కూడా ఈ సినిమాకి. సో నేను యాక్టింగ్ చేస్తూ ఇంప్రొవైజేషనల్ డైలాగ్స్ చేయాలి, ఎందుకంటే కట్లేదు కదా, రెండో టేక్ లేదు కదా. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కడైనా స్టోరీ డివియేట్ అవుతుందా, టెంపో తగ్గుతుందా, మళ్ళీ ఫాస్ట్ చేయాలి డైరెక్టర్ గా. ఈ 3 చేస్తూ 100 minutes క్యారెక్టర్ లో ఉండాలన్నమాట. సో దట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఇది ఎలా చేశాను అనేది డీప్ గా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను సినిమా రిలీజ్ అయ్యాక. నాకు తెలిసినంత వరకు మీరు సినిమా ప్రమోషన్ ఇచ్చారు చూడండి, ఒక ఛానల్ పెట్టి ఒక సినిమా ప్రమోషన్ చేసిన ఎంత పెట్టిరో నాకు తెలిసి మీరు వన్స్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్లీ హిట్టా ఫ్లాఫా రిజల్ట్ ఈస్ నెక్స్ట్ లెవెల్, తర్వాత కుదిలేద్దాం. కానీ ఈ ప్రాసెస్ అనేది చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ ప్రాసెస్ అవుతుంది. బికాస్ ఆలోచనలు ఉన్నది, అది రావడం చాలా కష్టం. అది మీరు చేసిరు. దీని గురించి నాకు తెలిసినంత వరకు మీరు ఒక ట్యుటోరియల్ క్లాసెస్ పెట్టవచ్చు. మన ఇన్స్టాగ్రామ్లలో, యూట్యూబ్లలో కోడింగ్ కి ట్యుటోరియల్, సాఫ్ట్వేర్ జాబ్స్ ట్యుటోరియల్ ఉన్నట్టు ఇలాంటి మీ దానికి ఒక ట్యుటోరియల్ పెట్టొచ్చు. చాలా చాలా మంది వెల్ నోన్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా చూడొచ్చు. ఇది అంటే డిమాండ్ ఉంది అనుకోండి, పెట్టండి అని అడిగారు అనుకోండి, అప్పుడు పెడతా డెఫినెట్లీ బ్రో. ఎందుకంటే 5 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ తీయాలంటే లైటింగ్ గురించి చూడాలన్నా, దేని గురించి చూడాలన్నా చాలా తక్కువ ఛానల్స్ ఉంది. అలాంటిది మీరు 100 నిమిషాల సింగిల్ షాట్ సినిమా తీసినప్పుడు అది ప్రతి ఒక్కరికి అసలు ఇది ఎలా తీసినో బాబు అనేది కావాలి. నేను ఏంటి అంటే ఆ 100 minutes నువ్వు క్యారెక్టర్ లో ఎలా ఉన్నావు, నిజంగానే 100 minutes క్యారెక్టర్ లో ఉన్నావా, లేకపోతే ఎప్పుడైనా చిన్నగా బయటకు వచ్చావా క్యారెక్టర్ లో నుంచి అనేది ఆడియన్స్ తెలుసుకోవడానికి థియేటర్ కి రావాలన్నమాట. అది ఎలా పాసిబుల్, ఒక హ్యూమన్ కి, ఒక యాక్టర్ కి ఎలా పాసిబుల్ అనేది వాళ్ళు క్యూరియాసిటీ ఉంటుంది కదా, దానికోసం థియేటర్ వచ్చి చూడాలి. మీరు ఏదో ఒకటి తింటున్నాం బ్రో, మీకు నచ్చింది ఇదేంటిది తీసుకో. మీరేంటి ఫుడ్డీ? నేను ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఫుడ్డీగా? నేను ఫుడ్డీగా దాదాపు ఇది 2nd year బ్రో. January 11th వస్తే 2nd year అవుతుంది. 2 years అవుతుంది. ఓకే. కానీ ఈ ఫుడ్ క్యాష్ అనేది ఇంటర్వ్యూస్ చేయాలని ఉంది. ఎలా చేయాలన్నప్పుడు చెయ్యాలి. ఆల్రెడీ ఫుడ్ తింటూ వీడియోస్ చేయడం ఏం కొత్త కాదు, ఉన్నాయి. నేనేం చేయగలను, అందులో ఏదో ఒకటి కొత్తగా చేయాలి. ఎపిసోడ్ కొత్తగా చేయలేస్తా, కానీ అసలు కొత్త సిచ్యువేషన్ పట్టడాలని అర్థమైంది. ఇప్పుడు మీతో వైకుంఠపాలికి ఏం ఆడినాం, మీతో వైకుంఠపాలి. అలా ప్రతి ఎపిసోడ్ లో ఒక కనీసం అలాంటి చిన్న చేంజ్ తీసుకొచ్చి నేను దీన్ని ఒక కొత్త రకంగా మార్చాలని అనుకుంటున్నా. ఫస్ట్ మీరు తినండి బ్రో, టేస్ట్ చెప్పండి. అంటే మళ్ళీ నేను చెప్పినప్పుడు ఏంటంటే ఫుడ్ బ్లాగర్స్ బ్రో ఆటోమేటిక్ బాగుందని చెప్తారు. ఇదే వస్తుంది బయట. బాగుంది బ్రో, చాలా రేర్ గా తింటాను, బట్ చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్లీ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే యూసఫ్గూడ పార్క్ కాడ చిన్న మైసూర్ చాట్ బండి, ఆ నుంచి లెవెల్ ఇప్పుడు అక్కడ కూడా ఉంది బండి నాకు తెలిసి. కానీ ఇక్కడ ఇప్పుడు చూడండి ఇంత సెటప్ తో చేసి, అండ్ మీరు కాస్టల్స్ చూస్తే షాక్ అవుతారు. ఇక్కడ మెనూ ఉంది, మెనూస్ చూడండి. ప్రమోషన్ అనుకున్నా, ఇది ప్రమోషన్ కాదు. రెస్టారెంట్ కి మెనూ చూడండి, చాలా సింపుల్ మెనూ, 50 రూపీస్, 60 రూపీస్. అంటే కామన్ మ్యాన్ కి దగ్గరలో పెట్టారు. కామన్ మ్యాన్ కి చాలా దగ్గర. నాకు ఈ కాన్సెప్టే బాగా నచ్చింది. మేము గ్లాస్ వల్లకి వచ్చినాం కాబట్టి కాస్ట్ పెంచుకుంటే ప్రాఫిట్స్ వస్తాయి. అలా లేకుండా ఇక్కడికి వచ్చినా కూడా కామన్ మ్యాన్ కాన్సన్ట్రేషన్ చేసి బిజినెస్ చేసారు. ఐడియా బాగా నచ్చింది. ఇప్పుడు మీకు టీం ఎంతమంది బ్రో? నాకు టీం అంటూ అంటే ఒక 3 అసిస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళ వీళ్ళు ఉన్నప్పుడు ఒక్కొక్కరు వస్తారు అనమాట. అంటే ఒకరు ఫ్రీగా లేకపోతే ఇంకొన్ని పిలుస్తా, ఒకరు ఫ్రీగా లేకపోతే ఇంకొన్ని పిలుస్తా. నాదేంటంటే టీం అంటూ ఉండదు బ్రో. ఆ టైంకి నాకు ఎవరు ఇంపార్టెంట్ అంటే ఎవరు వర్క్ బాగా చేస్తారో వాళ్ళని మీట్ అయ్యి వాళ్ళతో చేయించుకుంటాను అనమాట. ఒకరిని పర్మనెంట్ ఒకరిని పెట్టుకొని ప్రతి వర్క్ తనతోనే చేయించుకోవడం లాంటిది ఉండదు. ఏ వర్క్కి వాళ్ళు ఫిట్ అవుతారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. మీకు కెమెరామ్యాన్ పర్మనెంట్ ఉండవు బ్రో? కెమెరామ్యాన్ ఒక్కలే ఉండాలి కదా, బికాస్ ఎందుకంటే 100 minutes ఆయనే హ్యాండిల్ చేయాలి కెమెరాని. మధ్యలో వేరే వాళ్ళు హ్యాండిల్ చేసినా కూడా షేక్ అనేది వస్తుంది కదా. సో అందుకనే కెమెరామ్యాన్ గురించి, కెమెరా వాళ్ళ గురించి సినిమా రిలీజ్ అయ్యాకనే చెప్తా. అది సస్పెన్స్, ఎవరికి చెప్పట్లేదు. సార్ బయట హీరోయిన్ గురించి కూడా మాకు దొరకట్లేదు బ్రో, ఎందుకంటారు?
ఏముంది అది ఏం లేదు, ఆమె ఫస్ట్ టైమర్ అనమాట సినిమాలోకి. ఇంతకుముందు ఎక్కువ చేయలేదు, ఒక వెబ్ సిరీస్ చేసి ఉంటుంది. బట్ తనకి తను నమ్మింది ఈ ప్రాజెక్ట్ ని. చాలా కొత్తగా ట్రై చేస్తున్నారు, చాలా హానెస్ట్ గా ట్రై చేస్తున్నాడు. అంటే కమర్షియలిజం అట్లా ఇలా కాకుండా ఒక ప్యాషన్ తో చేస్తున్నాడు. సపోర్ట్ చేయాలి లేకపోతే మనకు కూడా హెల్ప్ అవుతున్న టైప్ లో థింక్ షీ కేమ్ ఆన్ బోర్డ్. నాకు తెలిసి ట్రైలర్ వచ్చిందాక చెప్పాలంటే ట్రైలర్ వచ్చిందాక అసలు సినిమా ఎలా ఉంటుందో కూడా ఎవరు తెలియదు. ట్రైలర్ వచ్చిందాక మీ సినిమాలో హీరోయిన్ ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. నేను రివీల్ చేయలేదు, అది కావాలనే కొంచెం సస్పెన్స్ లో పెట్టాను అనమాట. ఫోకస్ అట్ సైడ్ కాకుండా సింగిల్ షాట్ అనే కాన్సెప్ట్ పైన ఉండాలి ఎక్కువ అన్న టైప్లలో. జనరల్ గా మనకి 0 to హీరో అనేది అందరు జర్నీస్ ఉంటాయి, కానీ హీరో టు హీరో ప్రూవ్ చేసుకోవడం కూడా చాలా కష్టం. హీరో టు హీరో అంటే ఇప్పుడు మీరు సినిమా తీసిరు, 100 minutes నాన్ స్టాప్ తీసిరు, హీరో అయిపోయారు. కానీ అది మార్కెట్కి వెళ్ళాలి, మార్కెట్లో సక్సెస్ కావాలన్నప్పుడు మినిమం 50 to 70 lakhs కావాలి. ఇప్పుడు బ్లాగర్స్ ఎవరైనా కూడా సరే సర్టెన్ పేమెంట్ ఉంటే దాన్ని ప్రమోషన్ చేస్తారు, వితౌట్ పేమెంట్ ప్రమోషన్ చేయరు. ఆ పేమెంట్స్ ఎలా ఉంటాయో నాకు ఒక ఐడియా ఉంది. సో హై కాస్ట్ ఉంటాయి. సో ఆ హీరో నుంచి మనం హీరో అని నిలబడతాం. ఇప్పుడు చాలా సినిమాస్ వస్తున్నాయి కొత్తగా, ఇయర్లీ నా తెలిసి ఒక 10-20 మంది కొత్తగా ట్రై చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే ప్రొడక్షన్స్ నుంచి వచ్చి నాకు తెలిసినంత వరకు మీలాగా ట్రై చేసిన వాళ్ళు నాకు అంత ఐడియా లేదు, రిజిస్టర్ కాలేదు. బికాస్ మీ స్టైల్ ఆఫ్ మార్కెటింగ్ వల్ల మీరు అందరు రిజిస్టర్ అయ్యారు. వాళ్ళందరూ కాడ అది మిస్ అయింది అనిపించింది, ఎందుకంటే వాళ్ళ ప్రొడక్షన్ కి అదుక్కుని పోయారు. అంటే ఇది ఎవరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ గోల్ ఏంటి అనేది ఇంపార్టెంట్. నా గోల్ ఏంటి అంటే ఒక 2 crores people కి 2-3 crores people కి రీచ్ అవ్వాలి. బడ్జెట్ లేదు దానికి, కానీ రీచ్ అవ్వాలి. ఇది ఒక వే ఎతకాలి కదా. ఇప్పుడు నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటాం అన్నమాట. అంటే మనకి అవసరం ఉంది, గట్టి అవసరం ఉంది, ఏదైనా చేయాలి. సో అప్పుడు మనకు ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి అనమాట. సో ఈ సిటీస్ కి తిరిగి ప్రమోషన్ చేయడం అనేది ఆ ఇన్నోవేటివ్ ఐడియా అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆ గోల్ ఉండాలి, నీకు ఆ గట్టి అవసరం ఉండాలి అనమాట. నాకు తెలిసినంత వరకు మీరు 0 to హీరో అయింది మీ సినిమా తీసినంత వరకు, ఆ సక్సెస్ అయినప్పుడు హీరో అయిపోయారు. కానీ మీరు హీరో టు హీరోగా నిలబడడానికి మీ ప్రమోషన్ స్టైల్. మీరు ఇప్పుడు చెప్పాలంటే మీ సినిమా పేరు కంటే కూడా సూపర్ రాజా అంటేనే అందరు తెలుసు. అవునవును. జనరల్ గా ఒక కొత్త హీరో వచ్చిందంటే సినిమా చూస్తాం, పలానా హీరో బాగుందిరా అంటారు, ఆ హీరో భలే యాక్టింగ్ చేసినట్టు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే సూపర్ రాజా సినిమా బాగుందిరా అలాంటి నోటెడ్ తెచ్చుకోరు. అది ఫస్ట్ టైంకి ఇది దాదాపు ఒక స్టార్ కొడుక్కో లేదంటే బాగా ప్రొడక్షన్ నుంచి వచ్చిన వాళ్ళకో అది సాధ్యమవుతుంది. ఈ హీరో టు హీరో జర్నీలా ద వరస్ట్ సిచ్యువేషన్ ఏంది బ్రో మీరు ఫేస్ చేసింది? వరస్ట్ సిచ్యువేషన్ అంటే వరస్ట్ సిచ్యువేషన్ అంటే ఒకటి చెప్పాలి. లైక్ విజయవాడలో ప్రమోషన్స్ చేసి ఇంటికి వచ్చాము. విజయవాడలో సాటర్డే సండే చేసాం ప్రమోషన్స్. ఇంటికి వచ్చాక మండే రోజు హార్డ్ డిస్క్ ఉంటుంది కదా, ఏవైతే ఫుటేజ్ సాటర్డే ఫుటేజెస్ ఉన్నాయో ఆ హార్డ్ డిస్క్ తీసుకొని సిస్టమ్ దగ్గర తీసుకొస్తున్నా, బ్యాగ్లో నుంచి వెళ్ళి టేబుల్ దగ్గర తీసుకొస్తున్నా, చేయి జారి కింద పడిపోయింది, లోపల మొత్తం పోయింది. నేను చాలా ప్యాషన్తో విజయవాడలో సాటర్డే వీడియోస్ చేశాను. నాకు చాలా ఇష్టమైన వీడియోస్ అందులో ఉన్నాయన్నమాట. మనకు అసలే బడ్జెట్ లేదు, డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి, అప్పటికే చాలా టైట్గా ఉంది పొజిషన్. చాలా ఇష్టపడి తీసిన వీడియోస్ అందులోనే ఉన్నాయి అనమాట. డిటెక్ట్ అవ్వట్లేదు ల్యాప్టాప్లో. రిపేర్ సెంటర్కి వెళ్ళాను, మొత్తం తిరిగాను హైదరాబాద్ అంతా. ఆ రోజు అన్నం తినకుండా తిరుగుతూనే ఉన్నాను. మధ్యలో ఏంటంటే తిరుగుతుంటే నా బైక్ చెడిపోయింది అనమాట. బైక్ ఆగిపోయింది రోడ్డు మధ్యలో, దెబ్బ మీద దెబ్బ. బైక్ ఆగిపోయింది, ఇటేమో హార్డ్ డిస్క్ కింద పడిపోయింది, అటేమో లంచ్ చేయలేదు. షాప్స్ ఏమో 40,000 50,000 అడుగుతున్నాయి హార్డ్ డిస్క్ ని రిపేర్ చేయడానికి. ఇలా తిరుగుతుంటే మన అమీర్పేట్లలో ఫ్రెండ్స్ డేటా రికవరీ అనుకుంటా, వాళ్ళు 20,000 అడిగారు అనమాట. ఇప్పుడు ఆ 20,000 పెట్టాలా వద్దనే నాకు పెద్ద డైలమా. అరే మన దగ్గర 20,000 అంటే ఒక మిడిల్ క్లాస్ వాడికి చాలా పెద్ద అమౌంట్. అది మనం 1,500కి బాగా ఆలోచిస్తాం ఏమైనా ఖర్చు పెట్టాలంటే. 20,000 పెట్టాలా, సాటర్డే వీడియోస్ వదులుకోవాలా, 20,000 పెట్టాలా, వదులుకోవాలా. ఆ డైలమాలో ఏంటంటే ఒక డిసిజన్ తీసుకున్నాను అనమాట, పెడదాం. ఎందుకంటే మనం ఈ ప్రమోషన్స్ని నమ్మి ముందుకు వచ్చాము, పెడదామని చెప్పేసి. ఇంకా అప్పుడు మా మమ్మీ కూడా కాల్ ఉంటుంది చూసావా, నేను డబ్బులు వేస్తా కావాలంటే వద్దు మీరే క్యాన్సిల్ చేస్తారా అని చెప్పేసి. ఆ మూమెంట్ కూడా జరిగింది అనమాట. వద్దులే మీరు ఎందుకు ఇవ్వడం 20,000 అంటే లేదు నేను రీల్ పెట్టాను అనమాట ఇన్స్టాగ్రామ్ లో, ఇలా నా ప్రాబ్లమ్స్. అది చూసి మమ్మీ చాలా సార్లు అంటది డబ్బులు వేయాలా అంటే, నాకేమో వద్దనిపిస్తుంది, బట్ ఏమన్నా అవసరం తప్పదు, సినిమా తీసి రిలీజ్ చేయాలి కదా. సో నాకు ఆ మూమెంట్, హార్డ్ డిస్క్ మూమెంట్ అనేది నా పెద్ద మోస్ట్ ఛాలెంజింగ్, డిమాండింగ్, మెంటల్లీ వెరీ డిమాండింగ్. సూపర్ రాజా బడ్జెట్ ఎంత? అది సినిమా రిలీజ్ అయ్యాక చెప్తా. సగం మ్యాటర్ వరకు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఉంది బ్రో. తక్కువే ఉంటది,
రెగ్యులర్ మూవీస్ లాగా ఉండదు, చాలా తక్కువ. కానీ మీరు 9 times ఫెయిల్ అయ్యారు కదా, సంథింగ్ మీరు నేర్చుకున్నారు అందులో. కానీ ఫైనాన్షియల్ పరంగా అంటే మనీ పరంగా అంటే షార్ట్ ఫిలిం కి ఖర్చు ఎక్కువ ఉండదు షూటింగ్ టైం లో, బికాస్ షూట్ 2 hours లో అయిపోద్ది కదా. ఇప్పుడు ఒక సినిమా షూట్ 6 months 3 months తీసుకుంటారు, మనది 2 months, మన 2 hours మనది. సో 2 hours షూట్ కి ఖర్చు ఎక్కువ ఉండదు కదా. సో నువ్వు 9 times 10 times అయినా చేయొచ్చు, బట్ అది పర్ఫెక్ట్ గా రావాలన్నమాట. సో అక్కడ బడ్జెట్ ప్రాబ్లం రాలేదు, బట్ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఎక్కువ పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే ఇది సింగిల్ షాట్ కదా. పోస్ట్ ప్రొడక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎడిటింగ్ కూడా ఎక్కువ చేయలే అన్నారు. మీరు ఫైనల్ అవుట్పుట్ చూసిరా బ్రో? ఇప్పుడు రెడీ ఉందా ఫైనల్ అవుట్పుట్? చూసారు కదా. మీకు ఎక్కడైనా ఇట్లా అనిపించిందా లైక్ అంటే ఈ సింగిల్ షాట్ సినిమా జనరల్ మనం సినిమా చేస్తే లైటింగ్ మెయిన్ అంటాం, బికాస్ ఆ లైటింగ్ అనేది ఇక్కడ మనం చిన్న షూట్ చేసినా లైటింగ్ ఉన్నా కూడా ఎంత లైటింగ్ ఉంటే మనం అంత వీడియో అనేది అంత బాగుంటుంది. మీ సినిమాలో అన్ని కావాలి, మ్యూజిక్ ఎంత సినిమాకి హార్ట్ ఆఫ్ ది మ్యూజిక్ నేను హార్ట్ మ్యూజిక్ అని నమ్ముతా. బికాస్ అక్కడ ఏడ్చిన కాడ మనం రీసెంట్ చాలా సినిమా మీమ్స్ చూసినాం, ఏడ్చే కాడ కామెడీ మ్యూజిక్ అయిపోయింది, అది కామెడీ అయిపోయింది. మన రాజా సినిమాలో వెంకటేష్ గారిది అది ఎంత ఫన్నీగా అయిపోయింది. అదే ఆ టైం జనరేషన్ కి ఈ జనరేషన్ కి తేడా వచ్చింది. ఇప్పుడు మీరు ట్రైలర్ లో ఒక మ్యూజిక్ బీజిఎం విన్నారా? లైక్ నేను ఇప్పుడు అంటాను, ఇది బీజిఎం లో నాది ఉన్న అమ్మాయిది సీన్స్ వచ్చినప్పుడల్లా బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంటుంది. ఇది లవ్ థీమ్ అనమాట మెయిన్ గా మూవీలలో. మీరు బీజిఎం అన్నారు కదా, ఇది వచ్చినప్పుడల్లా మీరు ఒక రేంజ్ హై ఫీల్ అవుతారు అన్నమాట. బికాస్ చాలా ఆలోచించి చాలా కష్టపడి కొట్టించాం అనమాట ఈ లవ్ బీజిఎం సినిమాకి. లైటింగ్ పరంగా లైటింగ్ అనేది మొత్తం నేచురల్ లైటేనా? నేచురల్ లైట్ ఉంటుంది, లైటింగ్ ఏం తీసుకోలేదు, నేచురల్ లైట్ ఉంటుంది. పవర్ ఏంటంటే రియాలిటీలో ఎక్కువ పవర్ ఉంటుంది. రియాలిటీలో మీరు తీసే రియాలిటీలో పవర్ ఉంటే మీకు ఎక్స్ట్రా ఏమన్నా అవసరం లేదు. ఎప్పుడైతే అంటే 2 types ముందే అనుకోవాలన్నమాట, నేను ఎలాంటి సినిమా తీద్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి. కమర్షియల్ సినిమా తీద్దాం అనుకుంటున్నావు, రియలిస్టిక్ సినిమా తీద్దాం అనుకుంటున్నావు. నువ్వు తీసే రియలిస్టిక్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియలిస్టిక్ సినిమా తీసినా కూడా నువ్వు ఇప్పుడు కొన్ని వీడియోస్ చూసావు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ లో ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ లో అలా ఉంటాయి అనమాట. అంటే సీసీటీవీ కెమెరా వీడియో ఉంటుంది అప్పుడప్పుడు, లేదా మొబైల్ చిన్న డబ్బా మొబైల్ తో తీసిన వీడియో ఉంటుంది, అది 10 million 5 million వ్యూస్కి వెళ్ళిపోతాయి, 2 million likes వస్తాయి. మంచి కెమెరాతో తీసినా కూడా 10,000 likes 5,000 likes వస్తాయి. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ నువ్వు లైటింగ్ పెట్టావా, అది చేసావా, ఇది చేసావా. ఇట్స్ అబౌట్ నువ్వు తీసే దాంట్లో చెప్పే దాంట్లో ఎంత ఎమోషన్ ఉంది, ఎంత కంటెంట్ ఉన్నదన్న మ్యాటర్ అనమాట. నువ్వు నీకు రాసే ఎబిలిటీ, పర్ఫామ్ చేసే ఎబిలిటీ, డైరెక్షన్ చేసే ఎబిలిటీ, దానికి తగ్గ మ్యూజిక్ కొట్టే ఎబిలిటీ ఉంటే అది పండుతుంది. సో లైటింగ్ కంటే న్యాచురల్ లైటింగ్ లోనే వెళ్ళాము, బట్ వెరీ పవర్ఫుల్ కంటెంట్ తో వెళ్ళాము. సినిమా అంతా సింగిల్ కాస్ట్యూమ్ తో ఉంటుంది, డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వస్తాయి. సింగిల్ కాస్ట్యూమ్ బికాస్ అంతా ఒక 2 hours కాన్సెప్ట్. ఆ సాయి పల్లవిని మీరు పట్టుకుంటారా, లాస్ట్ కి పట్టుకోరు అనేది చూస్తున్నాం. అండ్ ఆల్సో మీరు ఒక సిచ్యువేషన్ లో ఆ ఎక్స్ట్రా ఎలిమెంట్ అనేది డ్రగ్స్ తీసుకోవడం, అందులో మీ యాక్టింగ్ నాకు బాగా నచ్చింది. ఆ స్పెసిఫిక్ బైక్ కడ ఒక డాన్స్ లాగా చేస్తారు చూడండి, అరే అసలే నువ్వు డ్రగ్స్ తీసుకున్నారు మీరు ఎవరు చేసి చూడండి, అది నాకు బాగా నచ్చింది. సో ఈ కాన్సెప్ట్ అని రాసేటప్పుడు మీరు అనుకున్నారు నేను సరే నాకంటే ఫ్యాషన్ ఉంది, నేను రాస్తున్నా 700 డైలాగులు 600 డైలాగులు మీకు ఉంటాయి, నేను గుర్తుపెట్టుకుంటా, కానీ నా కోసం ఒక హీరోయిన్ రాయాలి, తను ఆ సింగిల్ షాట్ నమ్మాలి. ఎందుకంటే మనకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, మనకి ఎలాంటి ప్రొడక్షన్ లేదు, తను నమ్మాలి. కానీ తను మళ్ళీ చెప్పాలి, నమ్మటం ఒప్పుకోవటం ఇవన్నీ ఒకటి. మిమ్మల్ని నమ్మేది ఇంకో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో. ఐ థింక్ నేను చూసిన 2 ఉన్నాయి, ఇంకెన్ని ఉన్నాయి నాకు తెలియదు. ఇంకో అమ్మాయి ఉంటుంది, ఆమె యాక్చువల్లీ ట్రైలర్ లాంచ్మెంట్ కి రాలేదు, దీప్తి అని ఒక అమ్మాయి ఉంటుంది. ఎవరైతే నాకు వచ్చి ఆమె వెళ్ళిపోతుంది పల్లవి నేను వదిలేసి జర్మనీకి తన ఉడ్బీతో అని చెప్తుందో ఆమె రాలేకపోయింది, బట్ ఆమె కూడా సింగిల్ షాట్ లో యాక్టింగ్ చేసింది. మొత్తం మీరు కాకుండా ఇంకో 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో మీరు రాసుకునేటప్పుడు 4 క్యారెక్టర్స్ తో స్టోరీకి వెళ్ళారు, అండ్ ఈ మిగిలిన 3 క్యారెక్టర్స్ మీ అంత ఫ్యాషన్ చేస్తారని నమ్మకం ఏంది? నాకు నమ్మకం అది ఆలోచించలేదు బ్రో, ఎందుకంటే వాళ్ళు చేయకపోయినా చేయించాలనేదే ఉంటది మనకి ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో కానీ ఎక్కడైనా సరే ఇలాంటి యాక్టింగ్ ఎవరు చేయలేనప్పుడు ఇలాంటి యాక్టర్స్ కూడా ఎవరు ఉండరు కదా. సో వచ్చిన యాక్టర్స్ నే మనం మలుచుకోవాలి మన దాన్ని. ఓకే, ప్రమోషన్స్ సినిమాకి మెయిన్ ఇప్పుడు రీసెంట్ మనం టాప్ హీరోస్ అందరూ మన శ్రీ విష్ణు గారు, సందీప్ కృష్ణ ఇలాంటి టాప్ హీరోస్ అందరూ ఒక ప్రేమ విత్ జర్నలిస్ట్ యాంకర్ గారితో కూర్చొని ఒక డిస్కషన్ లో నేను సందీప్ కృష్ణ గారు ఒకరు అంటారు, మీ సినిమా బాగుంది 100%,
అండ్ మీ చేతిలో మనీ లేకుంటే దాని కరెక్ట్ ప్రమోషన్ చేయలేం, రివ్యూస్ చేతిలోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మీ సినిమా బాగుంది కానీ అసలు మీకు జనాల కాడికి పోవాలంటే కూడా ప్రమోషన్ మనీ ఎక్కువ అవుతుంది ఎంత లేదన్నా. మీకు అప్పుడు ఈ ఐడియా ఎలా వచ్చింది బ్రో? మీరే ఇన్స్టాగ్రామ్ పెట్టాలి, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి, అది ఐడియా ఎలా వచ్చింది బ్రో? నాదేం లేదు బ్రో, సింపుల్ థాట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ మొత్తం మనమే ఉన్నాం అనుకోండి, మన సినిమా గురించి చెప్పాను అనుకోండి, ఆడియన్స్ కి బాగా గుర్తుండిపోతుంది, ఎక్కువ రీచ్ అవుతాం. ఇన్స్టాగ్రామ్ మొత్తం మనమే ఉండాలంటే ఒక హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ పెట్టాలి. హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఒకేలా ఉంటే ఎవరు చూడరు, డిఫరెంట్ గా ఉండాలి. హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ డిఫరెంట్ గా ఎప్పుడు ఉంటాయి? ప్రతి వీడియో డిఫరెంట్ గా ఉండాలి అంటే అందులో ఉన్న ఏదో ఒకటి ప్రతిదీ డిఫరెంట్ గా ఉండాలి ఇంకో వీడియో కంటే. అందులో ఏం పెట్టచ్చు? ఒక మనిషిని పెట్టామనుకోండి, 1000 మెంబర్స్ పెడితే 1000 డిఫరెంట్ వీడియోస్ వస్తాయి కదా. సో 1000 మెంబర్స్ పెట్టాలంటే 1000 మెంబర్స్ తో మాట్లాడాలి. అలా మాట్లాడాలి అంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే తెలంగాణ ఆంధ్ర మొత్తం తిరగాలి. ఇది ప్రాసెస్. ఒక మినీ బ్లాగర్ లాగా చేసాడు. ఇప్పుడు ట్రావెలింగ్ బ్లాగర్ గానీ నేను స్టేట్స్ కి వెళ్ళిన, ఇన్ని కంట్రీస్ కి వెళ్ళిన అంటారు చూడండి. ఒక సినిమా ప్రమోషన్ కోసం 17 స్టేట్స్ తిరిగింది, 17 డిస్ట్రిక్ట్స్, సిటీస్ అన్ని డిస్ట్రిక్ట్స్ అన్ని తిరిగారు. నంద్యాల, ఏలూరు, భీమవరం, కాకినాడ, రాజమండ్రి, భద్రాచలం, హైదరాబాద్, వరంగల్, వైజాగ్, విజయవాడ, ఇలా అయిపోయింది బ్రో. జర్నీ ఇంకుందా? అప్పటి వరకు అయితే అయిపోయింది. ఇప్పుడు ఆలోచిస్తున్న ట్రైలర్ రిలీజ్ అయింది కదా, కొన్ని పెండింగ్ ఉన్నాయి. శ్రీకాకుళం, నిజామాబాద్, ఖమ్మం, తెలంగాణ తక్కువ తిరిగాను అనమాట. యాక్చువల్లీ తెలంగాణ తిరగాలి, ఇంకా తెలంగాణ పైన ఫోకస్ చేయాలనుకున్న టైంలోనే చాలా మంది ట్రైలర్ అని అడుగుతున్నారు అనమాట. సో నాకు కూడా ఏంటి అంటే ఓకే చాలా చేసాము, 924 చేసాము, ఇంకా ట్రైలర్ పైన కూర్చున్నాను. సో అప్పుడు ఆపేసాను ప్రమోషన్. బికాజ్ ఎందుకంటే 100% మనం ట్రైలర్ పైన ఫోకస్ పెట్టాలి, వీటికి చేసి ఇది పోతుంది అని చెప్పేసి చేశాను. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది కాబట్టి ఐ విల్ గో టు తెలంగాణ సిటీస్ మోర్ నౌ. సూపర్ రాజా ట్రైలర్ వచ్చిందాక అందులో హీరోయిన్ ఉంటుందని తెలియదు, ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుందని తెలియదు, మీరు చెప్పినట్టు ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంటుంది. అసలు సూపర్ రాజా ఎప్పుడు వస్తుంది? సూపర్ రాజా సినిమా ఎప్పుడు రాబోతుంది? ఫిబ్రవరి అనుకుంటున్నా, ఫిబ్రవరి థియేటర్స్ ఇవన్నీ. అదే డిస్ట్రిబ్యూషన్ తో మాట్లాడారు, డిస్ట్రిబ్యూటర్స్ తో కలిసి ఫిబ్రవరి ఎండ్ లో ప్లాన్ చేస్తున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బిగ్ రిలీజ్ ఆర్ ప్రెజెంట్ మీరు ఏ లెవెల్ ఆఫ్ రిలీజ్? నేనైతే బిగ్ రిలీజే ప్లాన్ చేస్తున్నా, ఎందుకంటే తెలంగాణ ఆంధ్రలో చాలా మంది సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. చాలా మందిని కలిసాను, చాలా మంది ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూసారనమాట. అండ్ ఇలాంటి సినిమా సింగిల్ షార్ట్ ఫిల్మ్ అనేది చిన్న రిలీజ్ చేస్తే అది వర్కౌట్ అవ్వదు కదా. ఇలాంటి పెద్ద రిలీజ్ అవుతాయి ఏంటి అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా కొత్త ఫిల్మ్ మేకర్స్ అరే బ్యాక్గ్రౌండ్ లేకుండా మనం సినిమా తీయొచ్చు, ఇంత పెద్ద రిలీజ్ చేయొచ్చు, డబ్బులు లేకుండా ప్రమోషన్స్ చేయొచ్చు, హీరో కూడా అవ్వచ్చు, డైరెక్టర్ కూడా అవ్వచ్చు అని చెప్పేసి ఒక కొత్త ఊపుతోనే చాలా మంది వస్తారు అనమాట. సో దానికి బిగ్ రిలీజ్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా బిగ్ రిలీజ్ కోసమే నా లెవెల్ బెస్ట్ ఇస్తాను. మీ ప్రమోషన్ స్టైల్స్ వల్ల మాక్సిమం కూడా సిటీస్ లోనే ఉన్నాయి బ్రో, మెయిన్ సిటీస్ లో ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఇట్లా అనుకోలేదా అంటే నేను ఎక్కువ మాస్ ఆడియన్స్ కూడా వెళ్ళాలి, విలేజ్ లోకి వెళ్ళాలి, అసలు విలేజ్ లకు కూడా ఈ సింగిల్ షార్ట్ సినిమా అంటే ఒక్కసారి ఆన్ చేసి 100 నిమిషాలు సినిమా తీసి చూపించినామని? విలేజెస్ వరకు వెళ్ళలేదు, బట్ కొంచెం టైర్ 2, టైర్ 3 అంటారు కదా, వాటికి వెళ్ళాను. అంటే వైజాగ్, విజయవాడ లాంటివే కాకుండా వాటికంటే కొంచెం తక్కువ వాటికి కూడా వెళ్ళాను, బట్ విలేజెస్ ట్రై చేయలేదు. చాలా మంది అమలాపురం రా అన్న, లేకపోతే కొన్ని విలేజెస్ పేర్లు చెప్తుంటారు అనమాట. విలేజెస్ కి రా అన్న, ఇక్కడ మా వాళ్ళు చాలా ప్రేమిస్తారు సినిమా అది అంటున్నారు అనమాట. సో ఖచ్చితంగా వెళ్ళాలి. రిక్వెస్ట్లు చాలా వస్తుంది. ఇప్పుడు నాకు ఏంటంటే దాదాపు ఒక 200, 300, 400 ప్లేసెస్ నుంచి రిక్వెస్ట్ వచ్చాయి, అన్న మా ఊరికి రా అని. నాకు అంత టైం ఉండదు కదా. సో నేనేంటి అంటే మేనేజ్ చేస్తాను మ్యాక్స్ ఇంపార్టెంట్ వాటికి వెళ్ళడానికి. సో చూస్తా, ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది కాబట్టి కొంచెం ఫ్రీ టైం ఉంటే నేను ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేస్తాను. సూపర్ రాజా మొత్తం కూడా ప్రమోషన్స్ మీరే ఫేస్ ఆఫ్ చేసారు, ఎందుకని వేరే బ్లాగర్స్ ని కొలాబరేషన్ చేయడం? మెయిన్ థింగ్ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ వస్తేనే ఎక్కువ బ్లాగర్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది. మీరు ఇంత పెద్ద సినిమా తీసి ఎక్కువగా కొలాబరేషన్స్ ఎందుకు చేయలేపారు? అంటే ఇప్పుడు మీకు కూడా ఒక ఫేమ్ వచ్చింది, సో మీరు అడిగితే ఇప్పుడు అరౌండ్ ఎంత లేదన్నా 1 lakh ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా మీకు కొలాబరేషన్ ఇస్తారు, మీకు సపోర్ట్ ఇస్తారు. మీరు ఎందుకు అది ఇంతవరకు ట్రై చేయలేదు? అంటే వాళ్ళు ఇస్తారో ఎవరు అని చెప్పేసి నేను ట్రై చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకవేళ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంటర్వ్యూ చూస్తే నాకు కాంటాక్ట్ చేయండి, ఖచ్చితంగా కొలాబ్ చేద్దాము, మంచి వీడియోస్ చేద్దాము, నా సినిమాని ఒక రేంజ్ లో ఎక్కడికో తీసుకెళ్దాం. ఓకేనా? నేను ఐఎమ్ ఆల్వేస్ వెల్కమ్ యూ గైస్. ఫైనల్ క్వశ్చన్ బ్రో, సూపర్ రాజా సినిమా ఇప్పటిదాకా ఇలాంటి సినిమా రాదు, మీరు ఇప్పటిదాకా ఇలాంటి సినిమా చూడలేదని పెట్టేసారు. టైటిల్ కూడా ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూడలేదు, ఇలాంటి సినిమా ఇప్పటిదాకా రాలేదు, కానీ ఇప్పుడు జనాలు ఎందుకు చూడాలి? ఇప్పటి వరకు రాలేదు కాబట్టి, ఎవరు చూడలేదు కాబట్టి చూడాలి. అది సింపులే కదా. నువ్వు ఏదైనా
తాజ్ మహల్ ఎప్పుడు చూడలేదు కదా, తాజ్ మహల్ కాదు, ఏదైనా వండర్ ఉంది అనుకోండి, చాలా మంది అంటుంటారు ఇది ఒక వండర్, ఇలాంటిది ఉంటుందని కూడా ఎవరికి తెలియదు. బట్ ఒకటి ఉంది, ఒకటి వచ్చింది అంటే ఇప్పుడు ఐకియా స్టార్ట్ అయింది హైదరాబాద్ లలో, ఎప్పుడు స్టార్ట్ అవ్వలేదు. ఆ స్టార్ట్ అయిన వెంటనే ఎలా అందరూ జుమ్మ వెళ్ళిపోయారు, అరే ఏదో వచ్చింది ఐకియా లాంటిది హైదరాబాద్ లో అని చెప్పేసి మొత్తం కుప్పలు కుప్పలు వెళ్ళారు కదా. ఇట్లా మనం ఎప్పుడు చూడండి, ఎప్పుడు వినేది ఒకటి వస్తే ఖచ్చితంగా చూడడానికి జనాలు వస్తారు. ఎందుకంటే ఎలా తీశారు, ఎలా చేశారు, అసలు సింగిల్ షాట్ అంటే ఇప్పుడు నాకు నా ఫాలోవర్స్ కానీ నాకు మెసేజ్ చేసేవాళ్ళు కానీ చాలా మంది అదే క్వశ్చన్ అడుగుతుంటారు, అన్న నాకు సింగిల్ షాట్ ఎలా చేస్తావు, చూడాలన్నా సింగిల్ షాట్ క్యూరియస్ గా ఉందన్న, అసలు ఎలా 100 minutes నాన్ స్టాప్ చేసామని చెప్పేసి వాళ్ళు ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నారు. మీ ఫాలోవర్స్ మాకు కూడా అదే. నా ఛానల్లో నేను ఒక ఛానల్ క్రియేట్ చేస్తున్నా, సర్టెన్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు కూడా నా ఛానల్ ఫస్ట్ వీడియో మీదే కావాలని కోరుకున్నా. బికాస్ మీరు చేసేది ఇప్పుడు చిన్నదే కావచ్చు కానీ ఫ్యూచర్ ఇట్ విల్ బికమ్ ఏ హిస్టరీ. ఒక ఇది ఎంత పెద్దగా ఆడుతుందో ఎంత చిన్నగా ఆడుతుందో కానీ హిస్టరీలో మాత్రం ఒక పేజ్ ఉంటుంది దీనికోసం. అది నా దాంట్లో ఫస్ట్ వీడియో అయితే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతా. సో ఫైనల్ గా మీరు మన ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఏం చెప్పాలనుకుంటారు? ఫైనల్ కమ్ వాచ్ టు థియేటర్స్ కామన్, అది కాకుండా ఏం చెప్తారు? మీరు ఎంతో మంది హీరోస్ ని చూసుంటారు, డైరెక్టర్స్ ని చూసుంటారు, బట్ యాక్టర్, రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ 4 ఒకటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఏ సపోర్ట్ లేకుండా వచ్చి ఎవ్వరూ తీయని సింగిల్ షాట్ సినిమా 100 minutes ఫిల్మ్ తీయడం, అలాంటివన్నీ ఫస్ట్ టైం ఇప్పుడు నన్నే చూసారు. చూడడమే కాదు సపోర్ట్ కూడా చేయండి. థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాని చూడండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి ఇలాంటి వాడు ఒకటి రావచ్చు, మనం కూడా రావచ్చు, కామన్ పీపుల్ కూడా రావచ్చు అని అందరికీ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ రాజ్. సబ్స్క్రైబ్ టు ఫుడీ కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్.